విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపల్లెం గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూసుకుంటే లా అండ్ ఆర్డర్ని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు చేతిలో తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిందని చెప్పాలి. ఇటువంటి ఘటన అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక లా అండ్ ఆర్డర్ను పక్కన పెట్టి సుమారుగా 100 మంది పైన దుండగులు వచ్చి ఒక ఇంటి పైన ఒక సంస్థల పైన దాడి చేసినటువంటి ఘటన అయితే ఈరోజు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే విజయనగరం ఎస్పీ ఆఫీస్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బాధ్యతలు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది ఏంటి ఆ రోజు? ఎందుకు అంత భారీగా దుండగులంతా మీ ఇంటిపైన దాడి చేశారు? చూస్తే బుల్డోజర్లు, క్రైన్లు, ప్రొక్లైన్తో కూడా వచ్చినటువంటి ఘటన అయితే కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం జరుగుతుంది ఏంటి? నమస్తే అండి. నా పేరు బోన్ లక్ష్మీ సత్యం, చింతలపాలెం గ్రామం, కొత్తవాస మండలం, విజయనగరం జిల్లా మాది. మాది చింతలపాలెం ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ రోడ్డు మీదే విశాఖ నుండి అరకు వెళ్ళే రోడ్డు మధ్యలో చింతలపాలెం ఎస్బీఐ బ్యాంక్ దగ్గర మాకు 2 షాపులు ఉన్నాయండి. అలాగే మా మామగారైన బోన్ ఎప్పకుండా 1976లోని ఆ భూమిని రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా కొనుక్కొని అప్పటి నుండి ఆ భూమిలో నుయ్యి తవ్వించుకొని వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న క్రమంలో వాళ్ళ భార్య చనిపోతే అదే స్థలంలో ఖననం చేసి సమాధి చేశారు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన అక్కడే సమాధి చేశాము. ఆయన జ్ఞాపకార్థం కూడా మేము సమాధి నిర్మించడం జరిగింది. తర్వాత నా కుమారుడు కరోనా సమయం 2020లో చనిపోతే ఆయన కూడా అక్కడే సమాధి చేసాము. అలాగే నా భర్త మొన్న 2025లో చనిపోయినప్పుడు కూడా ఆయన కూడా అక్కడే సమాధి చేశాము. ఆ స్థలం అంతటిలో కూడా మేము సంపూర్ణ స్వాధీన అనుభవంలో గత 50 సంవత్సరాలుగా ఉన్నాం. అయితే ఆ స్థలంలోని మేము ఒక కిరాణా షాపు, నెట్ సెంటరు, ఫాస్ట్ ఫుడ్ సెంటరు, అలాగే వచ్చిన కస్టమర్లు నీడ నిమిత్తం ఒక 20x15 షెడ్డు నిర్మాణం చేసుకుని అలాగే అందరూ ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి అలాగే వ్యాపారంకి కేటగిరీ 2 ఆ ఇంటికి కేటగిరీ 1 విద్యుత్ మీటర్ పొందుకొని మా సంపూర్ణ స్వాధీన అనుభవంలో ఉన్న భూమిలోకి 17/4/2026ని సుమారు 12:30 గంటలకు అకస్మాత్తుగా కొంతమంది ఆడోళ్ళు మగోళ్ళు మాస్కులు వేసుకొని ముఖాలకి 3 జేసీబీలు, ఒక పెద్ద క్రేను, 4 టక్కర్లు కంటైనర్ లారీలు, అంటే కంటైనర్లు మాది మొత్తం ధ్వంసం చేసేసి అవన్నీ అక్కడ నుండి తరలించి వాళ్ళు తీసుకొచ్చిన కంటైనర్ లారీ అక్కడ పెట్టడం కోసమని మేము ఇంకా ఎవరు మీరు ఏంటి అనకముందే వచ్చి రాగానే ఫస్ట్ సీసీ కెమెరాలు ఏవైతే మేము పెట్టున్నామో ఆ సీసీ కెమెరా వైర్లు అందులో ఒకడు ఎగిరి కట్ చేసి విద్యుత్ సరఫరాని వైర్లు కూడా అక్కడే వదిలేసి ఇంకా వాళ్ళు జేసీబీలతో ఇష్టం వచ్చినట్టుగా మొత్తం లాగేస్తుంటే మీరు మొత్తం తీసేయండి కానీ మొత్తం మామూలు నా కొడుకు గుర్తైన సమాధుల జోలికి రావద్దని వాళ్ళని ఎంతో కాలవేళ ప్రాధేయపడి వాళ్ళతో పోరాటం చేసినప్పటికీ నువ్వు తప్పుకోవని నా మీద దాడి చేశారు. ప్యాక్ కోసిపోతే నేను ఇలాగ వెనక్కి ఆడితే ఇదిగోండి నా చెయ్య కూడా గాయమైంది. అలాగే వెనకాతల చెయ్య ఒక్క క్షణంలో నేను తప్పించుకున్నాను. నా మెడ తెగిపోవలసింది. అయితే నా కూతురు కూడా ఆ జేసీపీ పైకెక్కేసి ఆగండి అని చెప్పేసి ఎంత పోరాటం చేసినప్పటికీ ఎక్కడి నుండి మేము ఒకవైపు వెళ్తే ఇంకో వైపు నుండి మొత్తం ఇలా గుమ్ముగా వచ్చేసి ఆ జేసీపీ అటు నుండి ఒకటి, జేసీపీ ఇటు నుండి ఒకటి, ఇటు నుండి క్రేన్ ఒక్కేసి, ట్రాక్టర్ ఒక్కేసి వచ్చేసి ఇంకా ఒక్క క్షణం 12:30 నుండి సుమారు 3:30 గంటల వరకు బీభత్సం సృష్టించి భయభ్రాంతులకు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మాకు సాయం చేయడానికి ముందుకు వస్తే వాళ్ళ మీద కలబడి వాళ్ళ మీద కొట్టేసి బీభత్సం సృష్టిస్తే మాకు చేసేది లేక అక్కడ ఉన్న మా శ్రేయోభిలాసులు ఆ ఘటనని చూసి దిగ్భ్రాంతి నొందిన వాళ్ళు 112కి ఫోన్ చేసి పోలితే చాలా సేపటి వరకు ఎవ్వరు రాలేదు. మీరు అంత బీభత్సం సృష్టిస్తున్నప్పుడు పోలీసులకు ఏ విధంగా మీరు ఆశ్రయించారు? 112కి కాల్ చేసినప్పటికి చాలా సేపటి వరకు ఎవ్వరు ఒక్కళ్ళకు కూడా రాలేదు. అంటే అది ప్రీ ప్లానెడ్గా, అంటే పోలీసులు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు కూడా తెలిసే జరిగిందని మా ఆరోపణ. అంటే మేము అనుకుంటున్నాం, ఎందుకంటే మేము అంత చేసినా వాళ్ళు రాకపోలేదు. ఆ మీడియాకి కొంతమందికి ఫోన్ చేస్తే లోకల్ మీడియా మరి వాళ్ళని కూడా గుండాలు బెదిరించి భయపెట్టడం వల్ల ఏది జరిగిందో మాకు తెలీదు. ఆ కిరాయి గుండాలు అక్కడ పొలమరశెట్టి బాలరాజు, కరుణ్ కుమార్, వినోద్ కుమారు, అలాగే కుడితి రమణ అనే కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు
బ్రోకర్లు ఉద్దేశపూర్వకంగా మా భూమి దురాక్రమణ చేసి కాజేసేద్దామనే ఉద్దేశంతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆ విషయం మేము 112కి ఫోన్ చేసినప్పుడు ఒక్క కానిస్టేబుల్ భాస్కర్ అనే ఒక కానిస్టేబుల్ వచ్చాడు. బాబు ఆపండి అంటే అతని మీద కూడా కలబడే పరిస్థితి. భాస్కర్ నువ్వు సైడ్కి వెళ్ళిపో అని అంటే చాలా ఒరే భాస్కర్ ఒక కానిస్టేబుల్ని అమర్యాదగా ఒరే భాస్కర్ నువ్వు తప్పుకో అంటే నువ్వు తప్పుకోకపోతే నీకు కూడా వేసేస్తానంటే అమ్మ నేను ఒక్కడిని నేర్చేస్తానంటే సార్ మీరు పిలండి కొంతమందిని ఇక్కడ ప్రొటెక్షన్కి రమ్మండి అని మేము అడిగినా మా చేతిలో పని కాదమ్మా మీరు సీఏ గారితో మాట్లాడని అంటే సీఏ గారికి 15 సార్లు ఫోన్ చేశాను. ఎస్సీ గారికి చేశాను. సీఏ గారు ఫోన్ ఎత్తకపోతే ఎస్సీ గారికి చేస్తే 4 కాల్స్ తర్వాత ఆయన ఫోన్ ఎత్తి నాకు సంబంధం లేదమ్మా మీరు సీఏ గారితో మాట్లాడుకోండి. అక్కడ సీఏ ఎవరు ఎస్ఐ ఎవరు? సీఏ గారు సిహెచ్ షణ్ముఖరావు గారు. ఎస్ఐ గారి పేరు మరి నేను చూడలేదు. జోగారావు. నాకు సంబంధం లేదమ్మా మీరు సీఏ గారితో మాట్లాడుకోండి నాకు తెలియదని అని సార్. అదే సార్ తెలియదు అంటున్నారు వీళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు సార్ మా మీద కత్తులు కటాలతో దాడి చేస్తున్నారు ఆ ఆయుధాలతో మా మీద దాడి చేస్తున్నారు మూకుమ్మడిగా ఒకేసారి వచ్చారు సార్ రండి అన్నా రాలేదు సార్. ఇంకా వాళ్ళు మమ్మల్ని చంపుతారని ఇంకా పబ్లిక్ అయినా మా విషయం తెలియాలనే ఉద్దేశంతోనే మేము అప్పుడు చేసేది గత్యంతరం లేక మా అల్లుడు గారు నేను అలాగే మాకు సాయంకి వచ్చిన 2-3 మా శ్రేయోభిలాషులు రోడ్డు మీదకి వెళ్ళి పడుకున్నాం. అంటే అప్పటికైనా పోలీసులు వస్తారు మమ్మల్ని రక్షిస్తారనే ఆశతో పడుకున్నాము. అప్పటికి ఒక అరగంట దాకా ఈ ఘటన అంతా ఒక 3-4 గంటలు జరుగుతున్నా రాలేదు. ఎప్పుడైతే పెందుతు నుండి కొత్త వలస వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయిందో ఆ ట్రాఫిక్లో మేము కూర్చున్నప్పుడు కూడా ఆ గొండాలు వచ్చి మమ్మల్ని ఈడ్చేసి ఆ బస్సులో మీరు వెళ్ళిపోండి అన్న వాళ్ళ మీద కూడా గొండాగిరి చేసే పరిస్థితి చేశారు. కానీ అయినా మేము ఒప్పుకోకుండా మేము అక్కడ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల అప్పుడు ఒక ఎస్ఐ గారు 4 కానిస్టేబుల్ 4 మగ కానిస్టేబుల్ 3 ఆడ కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని ఫిల్టీ పట్టుకొని పక్కకి లాగి మీకు ఎవడ అధికారం ఇచ్చాడు మీరు రోడ్ని ఎలాగ ఆపేస్తారు పబ్లిక్ ఎలాగ ఇబ్బంది పెడతారని మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా పబ్లిక్ అండి మమ్మల్ని చంపేస్తున్నారు మిమ్మల్ని పిలిస్తే పోలీసులు ఎవరు రావటం లేదు మరి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము పబ్లిక్ని ఆశ్రమించాం మేము కూడా పబ్లికే కదా మా భూములకి రక్షణ లేదు మా సమాధులకి రక్షణ లేదు మా ప్రాణాలకు రక్షణ లేదు మరి పబ్లిక్ ఓపెన్ అవ్వాలి పబ్లిక్ అయినా మమ్మల్ని కాపాడాలని వారి మధ్యకు పరిగెట్టుకొచ్చాము మేము చట్టాన్ని వ్యతిరేకించాలో పబ్లిక్ని ఇబ్బంది పెట్టాలి కాదు పబ్లిక్ అయినా మా పోలీసులు కాపాడలేదు వచ్చిన ఈ నిలబడిన పబ్లిక్ అయినా మమ్మల్ని కాపాడుతారు వాళ్ళ సమక్షంలోనైనా మేము ఉంటే మా ప్రాణాలు రక్షింపబడతాయనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు ఎంత ఇష్యూ జరిగింది ఇదంతా కూడా ఇప్పుడు ఎస్పీ గారి దృష్టి తీసుకుని వచ్చారు ఎస్పీ గారు ఏ విధంగా స్పందించారండి? ఎస్పీ గారు డిఎస్పీకి రాసాము అని చెప్పారు. మేము ఏంటంటున్నామంటే మేము ఏమైతే ఎస్పీ గారు లేరు సిఏ గారు ఉన్నారు. అయితే మేము చెప్పేది ఏంటంటే మేము దగ్గరుండి ఏ కంటైనర్లు అయితే ఏ జేసీపీలు కార్లు అవన్నీ కూడా మేము స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసాము. అయితే దాన్ని ఇప్పటి వరకు సీజ్ చేయలేదు ఆ కార్లు కానీ ఆ జేసీబీలు కానీ ఆ కంటైనర్లు కానీ ఆ క్రేన్లు కానీ అలాగే ఎవరైతే 120 మంది ఇప్పటికీ మేము ఆ స్థలం దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నారో వీడియోలు ఫోటోలు కార్లో వెళ్ళి తీసుకుంటున్నారు వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. సమాజానికి ఇలాంటి సంఘటన పునరావృతం అయినప్పుడు పోలీసు ఉంది ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల్ని రక్షిస్తుందని ఒక నమ్మకాన్ని మరలా పునరుద్ధరించాలని నా ఆశ. నేను ఒక లాయర్ని నా కుమార్తె ఒక లాయరు నా అల్లుడు ఒక లాయరు 30 సంవత్సరాలకు నేను సోషల్ ఆర్గనైజర్లో లీడర్ని అలా ఒక లీడరు ఒక లాయరు అలాగే 50 సంవత్సరాలు బట్టి సంపూర్ణ స్వాధీన అనుభవం ఉండి మేము ఇల్లులు కట్టుకొని షాపులు కట్టుకొని సమాధులు కట్టుకొని నీలగిరి తోట వేసుకొని కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఇన్ని ఉంటుండగా అధికారులు కళ్ళు మూసుకొని కేవలం పేపర్లు వాళ్ళు ఈసీలో ఉన్నారు అలాగున్నారు మేము అమ్మలేదు ఎవరికి మేము అమ్ముకున్న ఎవరో మా భూమి అమ్మేసి మా మామగారు ఉన్నని చెప్పి కానీ నా భర్త ఉన్నని చెప్పి కానీ ఎవరు రాకుండా ఇప్పుడు మా భూమిలోని ఎవరు రావడం మాకు అది ఇడ్డూరం ఆశ్చర్యం. అది చట్టబద్ధంగా రాకుండా ఇలాగ రౌడీ ముఖంగా వచ్చి మా మీద దాడి చేయడాన్ని మేము చాలా ఖండిస్తున్నాము. రౌడీ లేని రాజ్యాన్ని ప్రశాంతవంతమైన వాతావరణాన్ని కలుగజేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు. అలాగే మహిళలపై దాడి చేస్తే 24 గంటల లోపు చర్యలు తీసుకుంటామని మన హోమ్ మినిస్టర్ గారు చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ మహిళలపై దాడే కాదు వాళ్ళ ఆస్తిదా నష్టం ఆ సమాధిలో ధ్వంసం ఎస్సీలపై అసలు మరొక కారం చేరి చుండును ప్రలపించే విధంగా నిన్న 17వ తారీఖున జరిగిన సంఘటన జరిగిన ఈ రోజు వరకు ఏ అధికారి కూడా స్వయంగా వచ్చి అక్కడ సందర్శించడం లేదు. మాకు జరిగిన అన్యాయానికి
అధికారులు వచ్చి సంబంధిత ఎవరైతే మాపై దాడి చేశారో వాళ్ళని కూడా బళ్ళుని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మాకు తగు న్యాయం చేసి మేము ఏదైతే నష్టపోయి 12 లక్షల రూపాయలు మా ఆస్తి నష్టం జరిగింది, అలాగే మా ఆత్మగౌరవం అయినా మా సెంటిమెంట్, మా సమాధులు, నా భర్త సమాధి, నా కొడుకు సమాధి, మా అత్తమామ సమాధి మరలా పునరుద్ధరించి మేము ఏమైతే డైలీ మా జీవనోపాధి నిమిత్తం అక్కడ 7,000 నుండి 10,000 వరకు వ్యాపారం జరిగే మా వ్యాపారాన్ని నష్టపరిచారు. అదంతా ధ్వంసం, అది మరలా అన్నిట్లు పునరుద్ధరించడానికి మాకు సాయం చేసి మాకు అక్కడ పోలీస్ పిక్టింగ్ పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా ప్రాణాలకు ఇప్పటికీ కూడా అది ఖాళీ చేయాలని ఒత్తిడి, చెయ్యకపోతే ఇది మీకు మొదటి హెచ్చరిక, మీ ప్రాణాలు కూడా మేము తీయడానికి వెనకాడమని వాళ్ళంతా మూకుమ్మడిగా ఉన్నారు కనుక మాకు మా ఆస్తులకు రక్షణ కల్పించి అక్కడ పోలీస్ పిక్టింగ్ ఖచ్చితంగా పెట్టాలని, ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా ప్రజల్లో విశ్వాసం పోలీసులు ఉన్నారు అనే విశ్వాసాన్ని పునరుద్ధరించాలని నేను కలెక్టర్, ఎస్పీ గారికి, అలాగే శ్రీ కలెక్టర్ గారికి కూడా, అలాగే ప్రభుత్వ అధికారులకు, చంద్రబాబు నాయుడు గారికి. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఈ యొక్క ఘటనని? మీరు ఆ టైంలో ఇంటికాడే ఉన్నారా? ఇంత భారీ ఎత్తున వచ్చేటప్పుడు మీరు కూడా అడ్డుకోలేదా? ఒక అమ్మగారే ఉన్నారా? ఏంటి అక్కడ ఎంత భారీ ఎత్తున జరిగింది? ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఏంటది? ఆ విషయం మాట్లాడుతూ ఉంటే ఇప్పటికీ నాకు కన్నీళ్ళు ఆగటం లేదు. నిన్న మొన్నటి దినాన్ని డిఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ నేను కన్నీరు మున్నీరయ్యాను. ఎందుకంటే ఎంతో ప్రేమతో మేము, మా వాళ్ళు చనిపోతే ప్రేమతో మేము అది పాతి పెట్టాము అక్కడ. ఆ సమాధులు ముట్టుకోవడం అనేది ఎవరైనా పోలీసుల్లో కూడా కొంతమంది అది చాలా తప్పమ్మా. సమాజంలో పబ్లిక్ అయినా సమాధులు ముట్టుకోవడం ఏంటమ్మా? తోటలు, ఇల్లులు, షాపులు ఇవన్నీ కోల్చొచ్చు, కానీ 70 ఏళ్ళ నుంచి ఉన్న సమాధులు ముట్టుకోకూడదమ్మా అన్నారు. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఏపీపీఎస్సీ గ్రూప్స్ 2 చదువుతున్నాను. నేను బాగా చదువుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలి, లేకపోతే నేను అడ్వకేట్గా ఉన్నాను, ఆంధ్ర యూనివర్సిటీలో LLM చదువుతున్నాను, మంచిగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి అంటే వాళ్ళు కూల్చేసింది, ధ్వంసం చేసింది కేవలం ఆస్తినే కాదు. నేను సమాజానికి ఏదైనా చేయాలి, చట్టం ఉంది, ఒక న్యాయం ఉంది అని మేము ఏదైతే నమ్ముకుంటూ ఉన్నామో, యాక్చువల్గా ఎప్పటి నుంచో ఆ భూమిని మేము అనుభవిస్తూ ఉన్నా అవతల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము కోర్టులో కూడా గెలవడం జరిగింది. ఆ కోర్టులో మేము గెలిచామనే అక్కస్తోనే వాళ్ళు ఓడిపోయారనే బాధతోనే ఈ విధంగా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు. ఇక మేము చట్టపరంగా అయితే వీళ్ళు 50 సంవత్సరాల నుండి ఉంటున్న ఈ సమాధులను కానీ వేర్లను కానీ మేము కదపలేకపోతున్నాం. వీళ్ళు దళితులై ఉండి, పేదవారై ఉండి, ఆడవాళ్ళై ఉండి ఇంత చక్కగా ఉండడమా, అనుభవించటమా, మేము ఇలా దౌర్జన్యం చేస్తామని ఇలా చేశారు. నిజానికి ఇప్పటికి కూడా నేను బస్సు ఎక్కి ఒక 10 మందిని గుంపుగా చూస్తే నాకు ఒక అభద్రతా భావము, భయము అనేది కలుగుతూ ఉంది. నిజంగా చట్టాలు అనేవి ఎంతో రక్షణ కల్పించాయి ఎస్సీ ఎస్టీలకి, కానీ దానిని అమలుపరిచే అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కొత్త వలస పోలీస్ స్టేషన్ వారు ఒక్క పీసీ అయినా కూడా నిజంగా ఇది ఎవరైనా అగ్రకులాలకో ఏదైనా లేకపోతే డబ్బున్న వారి ఇంట్లోనో, లేదు మా మీద దాడి చేశారు ఈ పొలమరశెట్టి బాలరాజు వాళ్ళు, మేము తిరిగి వెళ్ళి దాడి చేస్తే అలాగే ఉంటారా? వాళ్ళు వెంటనే వ్యాన్లు వేసుకొచ్చి ముందు మీరు ఎక్కడండ్రా అని చెప్పి ఆ జేసీబీని సీజ్ చేసి మనుషుల్ని పట్టుకుపోతారు. కానీ మా వెళ్ళి ఎందుకు ఆ వివక్షత? మేము కేవలం దళితులమనే కదా, ఉద్దేశపూర్వకంగా మా ఆస్తులను, మా సమాధులను, అంటే సమాధులకు కూడా దళితులు అయినందుకు విలువ లేదా? అంటే సమాధికి ఇవ్వవలసిన విలువ కూడా ఇవ్వలేదు. ఇదైతే నేను ఇప్పుడు 27 ఇయర్స్ ఇంత బాగా చదువుకొని నేను ఏదో ఒకటి చేయాలని నా ఆశలను, నా మనోభావాలను అది దెబ్బతీశారు. అంటే ఆ రౌడీలు, గోండాలు చేసిన దానికంటే పోలీసులు వ్యవహరించిన విధానం అనేది నన్ను ఇంకా కృంగదీస్తూ ఉంది. సిహెచ్ షణ్ముఖరావు గారు కుమ్మక్కై నిజంగా రౌడీలకి సహకరించకపోయింటే ఇంత ఘోరం జరిగే ఆస్కారమే లేదు. ఒక్క పీసీ, 2 పీసీలు వచ్చి కనీసం అది ఆపుంటే, ఒక్కరు కూడా రాకుండా అంత ట్రాఫిక్ జామ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడి రోడ్డు మీద, అది పెందుతు నుంచి కొత్త వలసకి అరకు వెళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్ ఆనుకున్న SBI చింతలపాలెం బ్రాంచ్ బ్యాంక్ ఉంది అక్కడ. అంత పబ్లిక్ సర్వీస్ సెక్టార్ ఉండి నడి రోడ్డు మీద పగలు వారు అంతకు తెగించారు అంటే పోలీసులు ఎంత సహకరించకపోయి ఉంటే తగ్గిస్తారు. 10 మంది 100కు ఫోన్ చేసి, 112కు ఫోన్ చేసి ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుందని పోలీసులకి ఎంత మందికి ఫోన్ చేసినా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది నాకు ఆశ్చర్యాస్పదంగా ఉంది. ఇటువంటి ఘటనే వేరొకరి మీద జరుగుంటే, వేరొక డబ్బులున్న మీద జరుగుంటే, ఇప్పుడు మా మీద ఈ అఘాయిత్యం చేసిన ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆస్తుల మీద జరుగుంటే వారు ఇలాగే ఉంటారు. కొత్త వలస అంటే మాకు అసలు దూరం కూడా లేదు. కొత్త వలస పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 నిమిషాలు 5 నిమిషాల దూరంలో ఉన్న మాకే ఇటు రీతిగా జరిగిందంటే అనేక మంది చదువుకోలేని దళితులు ఉన్నారు, అనేక మంది అసలు ఈ విలువలు, హక్కులు తెలియలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటని మేము పోరాడుతున్నాము, బాధపడుతున్నాము. మా ఇళ్ళలో ఇంత ఘోరానికి వీళ్ళు తెగపడితే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుక్కోక్కర్లేదు, చట్టానికి, కోర్టులకి, పోలీసులకి గౌరవం ఇవ్వక్కర్లేదు,
ఒక 10 లక్షలు ఇచ్చి భూమి కొనుక్కునే బదులు ఒక 5 లక్షలు కిరాయి రౌడీలకు ఇచ్చి ఇలా దౌర్జన్యం చేసి జేసీబీలు తెచ్చి కూల్చేస్తే చాలన్నమాట. పేదవారికి, దళితులకి ఇదొక హెచ్చరిక. ఇలాగ జరగటానికి ఖచ్చితంగా వీలు లేదు. చట్టం గెలవాలి, న్యాయం గెలవాలి, ఈ రాజ్యాంగం అనేది గెలవాలి. దళితులకు, స్త్రీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అనేవి ప్రివేల్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. న్యాయమే గెలుస్తుందో లేదా అన్యాయమే గెలుస్తుందో. కానీ కొత్తవలస సిహెచ్ షణ్ముఖరావు గారు మాత్రం పూర్తిగా రౌడీలతో కుమ్మక్కై ఇది జరిగించాలి. లేకపోతే ఒక 3 గంటలు నడి రోడ్డు మీద పట్టపగలు చేయడం అసాధ్యం అని మేము భావిస్తున్నాం. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ అయ్యింది, అయినప్పటికీ కూడా ఒక్కరిని పట్టుకోలేదు. ఆ సంఘటన స్థలానికి వచ్చినప్పుడు కూడా అందరూ రౌడీలు ఒక్కరు కూడా పోలీసులకు భయపడి పారిపోవడం జరగలేదు. మీ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ మీద ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. కోర్టులో కూడా నడుస్తుంది. మేము కోర్టులో గెలుచుకున్నాం. వాళ్ళు ఎందుకు మీ మీదకి వస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు మీ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నిజమేంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అండి. ఆ చుట్టూ ఉన్న స్థలాన్ని వాళ్ళు కొనుక్కొని ఉన్నారు. దాన్ని ఒక ప్రాజెక్ట్ కోసం లేదా ఒక ఫ్లాట్లుగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. మా దగ్గరికి రావడం జరిగింది. ఒక 6 నెలల నుండి మా దగ్గరికి రావడం జరిగింది. మేము మొత్తం డెవలప్ చేసుకోవాలి, మీ 15 సెంట్లు 20 సెంట్లు ఏవైతే ఉన్నాయో మీ వల్ల మా ఎకరం యొక్క చుట్టూ ఉన్న ఎకరం భూమి డెవలప్మెంట్ అనేది ఆగిపోతూ ఉంది. అసలు అలా డిమాండ్ చేయకూడదు మమ్మల్ని. మేము దళితులము, మా ఇష్టం ఉంటే భూమి నమ్ముతాము, లేదంటే లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని బెదిరించినప్పుడు, భయపెట్టినప్పుడు, అమ్మాలని ప్రెజర్ చేసినప్పుడు మేము మా ప్రాణాల మీద భయంతో, ఎందుకంటే నా తండ్రి చనిపోయి ఉన్నారు, నా అన్న లేకున్నారు, మేము స్త్రీలుగా నా తల్లి మేము ఉన్నాం కాబట్టి వాళ్ళతో ఫైట్ పెట్టుకోవడం ఇష్టం లేక మేము మొత్తం అమ్మేస్తామండి. మాకు భూముల మీద ఆశ లేదు, మా ఇబ్బందుల్లో మేము ఉన్నాము, మేము చదువుకొని ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతాము కాబట్టి మాకు భూముల మీద ఆశ లేదు, మీకు అమ్మేస్తాము. కాకపోతే 6 అడుగులు ఆ సమాధులు మాత్రం మేము అమ్ముకొని బ్రతకలేము. ఎందుకంటే మా తల్లిదండ్రుల, మా తాతల సమాధులు అమ్ముకొని తిన్నామనే బాధ మేము జీవితాంతం అనుభవించాలి. సమాధులు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని మేము బ్రతకలేమండి. కాబట్టి వాళ్ళు అనుభవించవలసిన వారు చనిపోయారు అనుకోకుండా. నా అన్న కానీ నా తండ్రి కానీ అర్ధాంతరంగా చనిపోయారు. వాళ్ళ ఆశ కొలిది, వాళ్ళ చివరి కోలిక కొలిది జ్ఞాపకంగా ప్రేమగా మేము అక్కడ పాతి పెట్టుకున్నాం. మీ కంటికి కనిపించకుండా ఒక 5 అడుగులు 10 అడుగులు గోడ, ఆ 6 అడుగుల సమాధి చుట్టూ మేము కట్టేస్తాం. మిగిలిన మా 20 సెంట్లు 15 సెంట్లు భూమి ఏదైతే ఉందో మీరు స్వాధీనం చేసేసుకోండి, మీకు మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం అని చెప్పినప్పటికీ లేదు, ఆ సమాధులు తీస్తేనే మేము మా ప్రాజెక్ట్ కట్టుకోగలం, ఆ సమాధులు తీస్తేనే మా ఫ్లాట్లు లేపగలం, మీ సమాధులు ఉంటే మాకు కలిసి రాదు, మాకు సెంటిమెంటు అని. మీరు సమాధులు తీస్తారా? అక్కడ ఏదైనా వెంచర్ వేస్తున్నారా, ఏదైనా ఫ్లాట్లు వేస్తున్నారా? ఏ సంస్థ సంబంధించిన వారు వాళ్ళు? మంగళపాలెం పొలమర్శెట్టి బాలరాజ్ అండి, రాజా థియేటర్ కొత్తవలస ఓనర్. ఆయన అంటే ప్రాజెక్ట్కి ప్లాన్ గీస్తున్నారు. ఇప్పుడు మన సరిపిల్లి దగ్గరలో, అంటే అది ఏ ప్రాజెక్ట్ అనేది మాకు తెలియదు కానీ ఫ్లాట్లు కట్టడానికి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి వాళ్ళు ప్లాన్ గీస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని కూడా వాళ్ళు కొనుక్కొని మమ్మల్ని మీరు డబ్బులు తీసుకొని ఖాళీ చేస్తారా, లేదంటే ఈ విధంగా మాకు ముందుగానే వార్న్ చేశారండి. ఈ పొలమర్శెట్టి బాలరాజు, పొలమర్శెట్టి కరుణ్ కుమారు, పొలమర్శెట్టి అనంతరాజు, సరిసా వినోద్ కుమార్, కుడితి రమణ, ఈ కొంతమంది కంబైన్డ్గా ఒక్కరు మమ్మల్ని ఎదుర్కోలేకపోయారు. అంటే ముందుగా అవ్వారు ఉదయ్ కుమార్కి మాకు ఇది ఏదైతే మేము పొజిషన్లో ఉన్నాము 50 సంవత్సరాలుగా పీస్ఫుల్ ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాము. ఈ దొంగ కాగితాలైనా, తప్పుడు కాగితాలైనా, పైన కాగితాలు సృష్టించుకోవడమే తప్ప ఎవరు మా దగ్గర నుండి కొనుక్కోలేదు. ఎప్పుడు ఎవరు భూమి మీదకి రాలేదండి. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందించారు అక్కడ? రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఎన్ని పెట్టుకున్నా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వలేమంటూ మా పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ని ఎవరు ఎప్పుడు కదపలేదండి. మేమైతే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాం. మేము హ్యాపీ. అంటే ప్రస్తుతానికి అది కోర్టులో ఉంది కాబట్టి, లేదా దౌర్జన్యంగా వచ్చి మీ దగ్గర స్వాధీనం చేసుకోవడం చూస్తారు. గెలవలేక కేవలం చట్టపరంగా వాళ్ళు ఓడిపోయారు. 2025 సెప్టెంబర్లో డిస్మిస్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు మాకు ఎగ్నెస్ట్గా అవ్వారు ఉదయ్ కుమార్ అనే ఆసామి మా భూమిని గెలుచుకోలేకపోయాడు. కోర్టులో 2016 నుంచి 25 వరకు పెండింగ్లో ఉంది. అయితే అది మాకు ఫేవర్గా వచ్చింది. ఎప్పుడైతే అవ్వారు ఉదయ్ కుమార్ ఇంక నేను వీళ్ళని జయించలేను, ఈ భూమిని నేను లాక్కోలేను, దురాక్రమణ చేయలేనని గ్రహించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి రూపాయి 10 అమ్మేసి వదిలించుకొని వెళ్ళిపోయాడు. ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఒక్కలమైతే జయించలేము, ఇలాగ 10 మంది మనం కంబైన్డ్గా ఒక వెంచర్ కట్టుకుందాం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుందాం, అయితే వీళ్ళని డిమాండ్ చేద్దామని ముందు మాకు ఆఫర్ చేయడం జరిగింది. మీరు ఖాళీ చేస్తారా, లేదు అంటే మీకు ఇచ్చే డబ్బులే మేము కిరాయి రౌటీలకి ఇచ్చి మేము ఇలా దౌర్జన్యం చేస్తామని. మేము ఆ లెటర్ కూడా 8 ఇది నిన్న అంటే ప్రస్తుతానికి ఇక్కడ కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధిలో మీ న్యాయం జరగలేదండి. అంటే ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వచ్చారు, ఇక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేమైతే చట్టాన్ని గౌరవించి ఆ నమ్మకంతోనే వచ్చి ఉన్నామండి. న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నాం. ఎస్పీ స్థాయిలో న్యాయం జరగకపోతే మేము ఎస్సీ ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్కి, మహిళా హక్కులకి మేము నేషనల్ లెవెల్లో కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళి, ఎందుకంటే మాకు ఇలాగ జరిగితే దీన్ని వదిలేస్తే ఇంకా ఈ యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బలం తెచ్చుకొని ఇంకొంతమందికి ఇలాగే చేస్తారు. కాబట్టి మా ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడతామండి. మా ప్రాణాలకు కూడా థ్రెట్ ఉంది. మేము ఎలా అయితే మీ సమాధులు తొక్కించామో మిమ్మల్ని కూడా మేము తొక్కించి లేపించేయగలము. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అన్నట్టు
అన్నట్టుగా వాళ్ళు మాకు వాన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది మేము ఓడిపోతే మేము ఓడిపోవడం కాదు, అనేక మంది దళితులు మాతో పాటు ఓడిపోతారు, పేదవారు మాతో పాటు ఓడిపోతారు. ఇలా అనేక మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇలా పెచ్చిమీరిపోతారనే భయంతోనే మేము చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది. చట్టం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కల్పించుకొని చట్టాన్ని పరిరక్షించాలని ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క సిహెచ్ షణ్ముఖరావు గారు తన లా అండ్ ఆర్డర్ రక్షణ పరిధిలో మాకు రక్షణ కల్పించక రౌడీలకు సహకారిగా ఉన్న అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ కొత్త వలస పరిధిలో ఉన్నటువంటి ఏదైతే చింతలపల్లెం పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతా కూడా ఒక ఇంటిపైన దాడి చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ చేసాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ కూడా ముందుకు వెళ్ళట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఖచ్చితంగా మాకైతే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈరోజు ఎస్పీ ఆఫీస్కి అయితే మేము ఆశ్రయించాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయినా మా న్యాయం జరగాలంటూ కూడా ఒకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని ఏడలైతే రానున్న రోజుల్లో అన్యాయంకే ఈ రోజు చోటు దక్కుతుంది, న్యాయానికి ఎక్కడ చోటు దక్కదు అనే విధంగా కూడా మరొక వైపు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏ విధంగా వెళ్తుంది, ఏం చేస్తారో దీనికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన పోలీస్ అధికారులు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటారా, చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, దీనిపైన వేచి చూడవలసిన పరిస్థితి ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.